నేను వస్తున్నట్టుగా బామ్మగుడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో వినడో అనుకుంటున్నా ఎందుకు మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికీ తలకాయ ఊపాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పానమూల పండుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి ఓడగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అనుకునేటట్టు ఉండకూడదు.